సార్ ఇంకా ఇంకో అంశం సార్, మామూలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి గురించి చెప్పారు. అమరావతి అయితే జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ మావిగన్ ఇదైతే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, ఇంకా అది అభివృద్ధి చేయడానికి మంచి ఆస్కారం ఉంటుంది. అమరావతి మీద అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు అనేది కూడా ఒకటి ప్రస్తావన చేశారు. అంటే ఇద్దరు మించి తప్పే. అసలు అక్కడ రూపాయి ఖర్చు చేస్తుంటే అక్కడ 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనేది కూడా ఆరోపణ చేశారు. ఇద్దరి కాన్సెప్ట్ తప్పే అంటాను. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రాష్ట్ర సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, తర్వాత అసెంబ్లీ ఉంది. ఆల్రెడీ అక్కడ పరిపాలన సాగుతోంది 10 ఏళ్ల నుండి. అదే సచివాలయం నుండి చంద్రబాబు 14-19 మధ్య పరిపాలించాడు. 19-4 మధ్య ఆనుంటే ఆ బిల్డింగ్ నుండి ఆయన పరిపాలించాడు జగన్. మళ్ళీ ఇప్పుడు ఆనుంటే పరిపాలన జరుగుతూ ఉంది. దానికి ఆల్రెడీ వచ్చేసి 1048 1121 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఓల్డ్ సెక్రటేరియట్కు. ఇప్పుడు ఇది ఓల్డ్ అంటున్నారు కదా, ఆ ఓల్డ్ సెక్రటేరియట్కు ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. 1100 చిల్లర కోట్లు ఖర్చు పెట్టారు. తెలంగాణ పర్మనెంట్ సచివాలయం ఖర్చు 916 కోట్లు. తెలంగాణ మొత్తము సచివాలయం ఖర్చు ఎంత? 916 కోట్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో వీళ్ళు చెప్పే టెంపరీ సచివాలయానికే 1128 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. కాబట్టి అదేం పూరి గుడిసెల్లో లేదు, అనుంటే పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి అసలు కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరమే లేదు. మళ్ళా సెక్రటరియట్ కానీ, హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి. దాని మీద కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి ఆ నుండి జగన్ పరిపాలించాడు. ఇడు ఆ నుండి అమరావతి నుండి మార్చాలి అనే దాని మీద సమస్య. నువ్వు విశాఖపట్నం ఎందుకు మార్చాలనుకున్నావు? అలాంటి పరిపాలన సాగిస్తా ఉండి నువ్వు ఎన్నికలకు ముందు ఏం చెప్పినావు? ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని, ఇక్కడ మేము ఇల్లు కూడా ఇక్కడే కొన్నాము, ఇక్కడనే ఉంటామని చెప్పినావు కదా. మరి ఎన్నికలు అయిపోతానే అధికారంకి వస్తానే మార్చాలని చూసావు విశాఖపట్నానికి. మళ్ళీ పోనీ అప్పుడేమన్నా మావిగన్ అన్నావా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి నీ హయాంలో ఏమన్నా అన్నావా? అది అని లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మావిగన్ అని చెప్పేసి మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో బిఏ, గుంటూరులో జీవీని తీసుకుని అదేదో పెద్ద కొలంబస్ కదా, అమెరికాను కనుక్కున్నట్టు, వాస్కోడిగామా భారతదేశానికి కనుక్కున్నట్టు, ఏదో గండికోట రహస్యం ఛేదించినట్టు, అది ఏదో పెద్ద తారకమంత్రమైనట్టు, పెద్ద AK-47 కనిపెట్టినట్టు పోజు నవ్వుల పాలవుతున్నాడు వచ్చేసేసి. నీకు ఆల్రెడీ ఉంది, నువ్వు అంటే పరిపాలించుకుంటే అర్థం ఉంది. నీకు ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది కదయ్యా, అసెంబ్లీ ఉంది కదా, మళ్ళీ కొత్త బిల్డింగ్ ఎందుకు, కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చేందుకు అని ఆ మాట అంటే అర్థం ఉంది. కానీ నువ్వు మళ్ళీ మావిగన్ ఆడడం ఏంది, గతంలో విశాఖ మార్చాలని 3 ముక్కలాట ఆడడం ఎందుకు, ఎందుకు వచ్చేసి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేది తప్పే. ఆయన వచ్చేసి ఒక ప్రజా రాజధాని కావాలా. రాజధాని అంటే ఏమి? సెక్రటరియట్ ఆల్రెడీ ఉంది, బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంది. మళ్ళీ నువ్వు కొత్త సెక్రటరియట్ ఎందుకు, కొత్త అసెంబ్లీ ఎందుకు, కొత్త హైకోర్టు ఎందుకు, నీకు మళ్ళీ మిగతా ఎందుకు? ఆటోమేటిక్గా డెవలప్ అవుతా ఉంటుంది. హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ను ఒక నాయకుడు కట్టించాడు ఏమన్నా హైదరాబాద్ను, అది డెవలప్ అవుతా ఉంటుంది. ఇప్పుడు సచివాలయం పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి, రాజ్భవన్ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అవన్నీ ఒక నాయకుడు కట్టినాడా? కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ డెవలప్ అవుతా వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మించాలనుకోవడం ఆయన తప్పు. ఈయన అమరావతి నుండి మార్చాలనుకొని, విశాఖపట్నం మార్చాలనుకుని 3 ముక్కలాటం ఈయన తప్పు. కాబట్టి ఇద్దరు రాంగ్ స్టెప్ అమరావతి విషయంలో. మా స్టాండ్ మాత్రం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. అది అమరావతి వచ్చేసి ప్రజా రాజధానిగా ఉండాలి, కానీ అంతర్జాతీయ నగరం అవసరం లేదు. పరిపాలించడానికి కావాలా వికేంద్రీకరణ, మిగతా రాష్ట్రం అంతా డెవలప్ కావాలా. అక్కడ ప్రజా రాజధాని ఒక అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్లో ఉంది కాబట్టి ఆడ ఆల్రెడీ ఉంది అని కంటిన్యూ. కానీ ఇది మా అభిప్రాయం రాజధానికి సంబంధించి.